హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బై ఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ టియా క్లినిక్లో అయితే ఉన్నా. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ కెమికల్ పీల్ చేయించుకోవడానికి అయితే వచ్చేసిన. లాస్ట్ టైం మనం ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ 3-4 టైమ్స్ మనం అయితే హైడ్రా ఫేషియల్ చేయించుకున్నాం కదా. బట్ ఇప్పుడు ఏంటంటే 6 months అయింది సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలో రైడ్ చేయబట్టి, అండ్ ఫేస్ కి అయితే నేను కరెక్ట్ గా కేర్ అయితే తీసుకోలేదు. అండ్ అంతే ఇక్కడ ట్యాన్ వచ్చేసింది. సో ఈసారి హైడ్రా ఫేషియల్ కాకుండా కెమికల్ పీల్ అయితే చేయించుకుందాం అనుకుంటున్నా. అండ్ ఈ కెమికల్ పీల్ వచ్చేసి నార్మల్గా అయితే 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన సబ్స్క్రైబర్స్ కి అయితే మాత్రం 2,500 రూపీస్ కి 50% ఆఫర్లు అయితే చేసేస్తారు. అండ్ మీరే ఆఫర్లో చేయించుకుంటారు, ఇప్పుడు నేను కూడా అదే ఆఫర్లో చేయించుకుంటున్నా. అండ్ అంతే మన కోసం అయితే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఎవరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు బయట. అండ్ వాళ్ళని లోపలికి పిలిచి, అండ్ లాస్ట్ టైం మనం ఇక్కడ వీడియో చేసినప్పుడు చాలా మందికి డౌట్స్ ఉండే. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేద్దాం. అండ్ అంతే ఫుల్గా 1 year అయిన తర్వాత రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది నేను మీకైతే ఇప్పుడు క్లియర్గా ఇక్కడ వాళ్ళని కూర్చోబెట్టి అయితే నేను మీకు చూపిస్తా. రిజల్ట్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా నేనే చూసి షాక్ అయిపోయినా. సో ఇప్పుడు 1 by 1 ఒకళ్ళనైతే మనం పిలిచి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. అండ్ అంతే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళకి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసి అడగచ్చు. ఎందుకంటే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, అరే నిజమా ఇది ఫేకా అయింది అని చెప్పేసి మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడితే మీకు కూడా ఒక డౌట్ అనేది మైండ్లో ఉంటే అది పోతుంది. ఓకే, ఇప్పుడు మనం టియా క్లినిక్స్కి అయితే వచ్చేసినాం కదా. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళైతే నాకు రాగానే కలిశారు. తను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారంట. ఒక్కసారి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అంటే ఇక్కడ వీళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ చేసిరు ఏంది అనేది. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు ఏం పేరు? మై నేమ్ ఉపేంద్ర. ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. ఓకే, సో మీరు వీడియో చూసి వచ్చారా బ్రో? మీ వీడియోస్ మామూలుగా చూస్తుంటాను నేను. ఓకే, యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. అంటే మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు ఇక్కడికి? 3 months బ్యాక్. 3 months బ్యాక్ వచ్చారు. మీకు ఎన్ని రోజులైంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి? ఇట్స్ గోయింగ్ 2.5 months. ఓకే, 2.5 months అయింది. సో మొత్తం మీకు అంటే ఎన్ని రోజులు టైం పెట్టారు? వీళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా? ఫస్ట్ వచ్చి మేడం ప్రిజా మేడంని కలిసాను. ఓకే, కలిసి ట్రీట్మెంట్ డీటెయిల్స్ తీసుకున్నాను. అంటే నా స్కాల్ప్ కూడా చెక్ చేయించుకున్నాను. ఓకే, చెక్ చేయించుకుంటే సో నీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం, తర్వాత కూడా మెయింటెనెన్స్ అంటే ఈ పిఆర్పి కానీ లేకపోతే ఇవి కూడా అవసరం అని చెప్పారు. ఓకే, చెప్పిన తర్వాత నేను మేడంతో మిమ్మల్ని రెఫర్ చేశాను. ఓకే, రెఫర్ చేసిన తర్వాత మేడం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఓకే, అంటే అంతకుముందు ఆగస్ట్లో వచ్చి ఉంటే ఇంకొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు. ఓకే, సో నేను అప్పుడు రాలేకపోయాను. తర్వాత ఒక 3 months లేట్గా వచ్చాను. ఓకే, మేడం చెప్పిన దాని ప్రకారం వితిన్ 1 weekలో నేను ట్రీట్మెంట్ తీసేసుకున్నాను. ఓకే, అంటే మీకు ఎన్ని హెయిర్ గ్రాఫ్స్ పెట్టినాయి బ్రో? 3,600 అరౌండ్. అంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్. ఓకే, ఫ్రంట్ పార్ట్ చేశారు. అంటే మీకు ఎన్ని రోజుల తర్వాత హెయిర్ గ్రోత్ వస్తుంది అని చెప్పారు? సో విజిబుల్ రిజల్ట్స్ ఆఫ్టర్ 3 months అన్నారు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్టర్ 3 months అంటే ఆఫ్టర్ సెకండ్ పిఆర్పి తర్వాత స్లోగా రిజల్ట్స్ విజిబుల్ అవ్వచ్చు. ఇప్పుడు చూస్తుంటే బాగానే వచ్చింది హెయిర్. ఇంకా 3 months అవ్వలేదు. సో ఐఎమ్ ఆల్సో ఫైండ్ సమ్ రిజల్ట్స్. ఓకే, మీరైతే ఇప్పటి వరకు అంటే హ్యాపీ ఉన్నారా వీళ్ళ ట్రీట్మెంట్ తోని? ట్రీట్మెంట్ ఈస్ వెరీ గుడ్. అంటే వాళ్ళ రిసీవింగ్ కానీ అన్ని రెస్పాన్స్ అవ్వడం, మీరు మౌనిక మేడం, ప్రశాంత్ సార్, అంటే మెయిన్ మనకు కావాల్సింది అంటే ట్రీట్మెంట్ తో పాటు రెస్పాన్స్ కూడా. లైక్ మీకు ఏమన్నా నాకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు సార్ నేను మెసేజ్ చేసినా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి నాకు ఇలా చేయి చెప్పి చెప్తున్నారు. అంటే మొత్తానికి మీరైతే హ్యాపీ కదా రిజల్ట్స్ తో అయితే ఇప్పటి వరకు అయితే? 2.5 months కి 2.5 months కి ఇంకొక 3 months అయితే మీకు ఫుల్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ మోర్ గ్రోత్. ఓకే, చూసారు కదా మన సబ్స్క్రైబర్ బ్రోది లైవ్గా ఇప్పుడే మీరు తన మాటల్లోనే మీరు విన్నారు కదా. మన వీడియో చూసి ఇక్కడికి వచ్చారు కదా బ్రో. లైక్ మంచిగా ట్రీట్మెంట్ అంతా వీళ్ళదైతే మంచిగానే ఉంది కదా? చాలా బాగుంది. అంటే ఇంకా విజిట్స్ కానీ మీకు అన్ని చెప్పిన అన్ని కరెక్ట్గా చెప్పారు? అంటే వాళ్ళు మీకు ప్రామిస్ చేసినవి అన్ని కరెక్ట్గా చేసిరా? యాజ్ ఆఫ్ నో ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పటివరకు అయితే మీరైతే హ్యాపీ. అంటే మీరు అంటే ఇప్పుడు ఇట్లనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరన్నా చేయించుకోవాలి అనుకుంటారు కదా, లైక్ వాళ్ళకి మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ క్యూ బికాస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ మై రిజల్ట్స్. ఓకే, మీది మంచిగా వస్తే వాళ్ళు చేయించుకున్నాం. అది సేమ్ నేను వచ్చిన రోజే చెప్పాను మేడంకి. ఓకే, నేను ఒక్కనే వచ్చాను అంటే అది కాదు, ఇంకా నా వెనకాల చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు నాకు రిజల్ట్స్ బాగా వచ్చాయి అంటే షూర్ దే విల్ కమ్ ఫర్. ఇప్పటివరకు అయితే అందరూ ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే రిజల్ట్ స్టార్ట్ అయిపోయేందుకు వెళ్దాం అంటున్నారు. ఓకే, మీకు ఇప్పుడు కొంచెం గ్రోత్ వచ్చేసరికి వెళ్దాం అంటున్నారు. ఓకే, హాయ్ బ్రో. హాయ్, బాగున్నారా? బాగున్నా, మీరు? మళ్ళీ 8 months తర్వాత కలుస్తున్నాం. సూపర్. ఓకే బ్రో, గుర్తున్నారు కదా లాస్ట్ టైం మనం బెంగళూరులో వీడియో చేసినప్పుడు ఈ బ్రో వీడియో చూసి చాలా మంది వచ్చారు అనమాట. బ్రో మెయిన్గా మీరు ఇచ్చిన రివ్యూ అయితే అందరికి చాలా హెల్ప్ అయింది. దానికి
మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. Oh, అండ్ ఇప్పుడైతే ఫైనల్ ఇప్పుడు ఎన్ని రోజులు అయిన బ్రో మీది కంప్లీట్గా ట్రీట్మెంట్? కంప్లీట్గా ట్రీట్మెంట్ అంతా అయిపోయేసి 1 year 2 months అయింది. 2022 నవంబర్లో కంప్లీట్ అయింది. సో లాస్ట్ ఏప్రిల్ మే వరకు ఇంకా పిఆర్పీలు జిఎఫ్సీలు ఉంది. అసలు నేను చూస్తుంటే బ్రో నిజంగా అసలు చేసినట్టే లేదు, న్యాచురల్ హెయిర్. ఇప్పుడు మా అందరిది ఎట్లా ఉంది సేమ్ అట్లనే ఉంది, అంత తిక్కుగా వచ్చింది హెయిర్ మీకైతే. సో అది నేను కూడా చాలా హ్యాపీ. అది కూడా కొంచెం హెయిర్ స్టైల్ బాగా లాస్ట్ టైం నేను అప్పుడు చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు షాక్ అయినా, ఏంది ఇంకా ఎక్కువ వచ్చింది అన్నట్టు. సో లాస్ట్ టైం ఇంకా కొంచెం హెయిర్ అంత నార్మల్గా ఉన్నింది, అప్పుడు ఇంకా హెయిర్ స్టైల్ కూడా సెట్ చేయలేదు. ఇంకా ఈ రీసెంట్ లాస్ట్ 2-3 months నుంచి కొంచెం కరెక్ట్ హెయిర్ స్టైల్ సెట్ చేసి మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మీకు దట్ క్లియర్ రిజల్ట్ 100% రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడికి మనకి క్లినిక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రో నెంబర్ అడుగుతారంట, ఎందుకంటే లాస్ట్ వీడియోలో బ్రోదే చూసారు కాబట్టి. బ్రో నాకేం లేదు, ఒక చిన్న హెల్ప్ కావాలి మీ సైడ్ నుంచి. మీది ఫోన్ నెంబర్ కాకుండా మీది ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తే మనం పెడతాం. మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే, ఎందుకంటే మీరు చేయించుకున్నారు కాబట్టి వాళ్ళకైనా డౌట్స్ ఉన్నా మీ సైడ్ నుంచి అన్న ఫ్రీ ఉన్నప్పుడు అలా అయితే ఒక ప్రాబ్లం లేదు, లేదు ఫోన్ చేసిన ప్రాబ్లం లేదు. బట్ ఏమంటే అది ఒకరి నుంచి చాలా మందికి అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ అయితే బెస్ట్, అది బెస్ట్. ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా బ్రోది, అది ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అంటే మీకు ఏమైనా ఉన్నా మెసేజ్ చేయండి, ఆయన ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీకైతే రిప్లై ఇస్తారు. మాక్సిమం రిప్లై ఇస్తాను, అట్లా ఎవరికి మెసేజ్ చేయకుండానే లేదు. ఎందుకంటే ఏం లేదు, జస్ట్ హెల్ప్ అవుతుంది అనేది. డెఫినెట్లీ అది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా నేను అప్పుడప్పుడు విజిట్ చేసినప్పుడు కూడా ఏదైనా అంటే షాంపూస్ కోసం దేనికో వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది ఉంటారు పేషెంట్స్. సో వాళ్ళు అప్పుడప్పుడే అడుగుతారు, సో మీకు ఎలా అనిపించింది చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి. సో అప్పుడే అడుగుతారు అనమాట, మీరు అంటే ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా జరిగింది, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏమేమి చేశారు. సో ఈ ప్రాసెస్ అంతా అడుగుతారు అనమాట. సో ఇప్పటికీ దగ్గర ప్రీజా మేడం తెలిసినట్టుగా ఒక 5-6 మెంబర్స్కి ఇక్కడే కూర్చొని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు నాకు జరిగిన ప్రాసెస్ అంతా. మళ్ళీ రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా చూసి చేసుకున్నాడు. సో వాడు హీఈస్ వెరీ హ్యాపీ. అంటే జరిగిన ప్రాసెస్ అన్నీ, సో వాళ్ళు చూసుకున్న విధానం, మళ్ళీ ప్రైజింగ్ పరంగా ప్లస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది, అంటే ఎలా చేస్తారు, ఏం చేస్తారు, మా మొత్తం ప్రాసెస్ ఇదంతా. సో ఈ వాజ్ ఆల్సో, సో తను చేసుకున్నాడు. తను ఈరోజు రావాల్సింది రాలేకపోయాడు, ఆఫీస్ వెళ్ళాడు. ఓకే, తను మేబీ రేపు. మీకైతే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి బ్రో. అంటే లైక్ వీళ్ళు చెప్పినవన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారా? కరెక్ట్గా ఫాలో అయ్యాను. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ కానీ షాంపూస్ కానీ 6-7 months వరకు అదే ఫాలో అయ్యాను. దాని తర్వాత లైక్ మళ్ళీ నేను అడిగాను, ఇదే ఫాలో అవ్వచ్చా లేకుంటే వేరేది ఏమన్నా వెళ్ళొచ్చా అంటే, కొంచెం మంచి షాంపూస్ మనకి జనరల్గా వాడే డవ్ షాంపూస్ ఇవన్నీ సల్ఫేట్ పారాబెన్ ఉంటుంది అందులో, అవి కాకుండా అలాంటివి కాకుండా వేరే ఏదన్నా ఇప్పుడు బయోటిక్ ఉంది, అది కొంచెం బెటర్ బ్రాండ్, అది బాగుంటుంది కూడా. సో ఇలాంటివైనా, సో మరీ కమర్షియల్ది మనం బయట చూసేవి కాకుండా నార్మల్ షాంపూస్ కూడా వాడచ్చు. సల్ఫేట్ అండ్ పారాబెన్స్ లేనివి యూజ్ చేస్తాను, అలాంటివి లేనివి నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో అది ఓకే, ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏమంటే వాటర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వాటర్ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి, కొంచెం హార్డ్ వాటర్ ఉంటే మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అప్పుడప్పుడు మంత్లీ 2 or 3 నేను ఒక మినరల్ వాటర్ వేసుకునేసి కొంచెం మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడంతా అక్కడక్కడ కొంచెం హార్డ్ వాటరే దొరుకుతుంది, మనం ఏం చేయలేము. గ్రౌండ్ వాటర్, బోర్ వాటర్ నుంచి వచ్చేదంతా కొంచెం హార్డ్ వాటరే ఉంది. సో దాని నుంచి కొంచెం ఇది చేసుకోవడానికి. అంటే మళ్ళీ మీకు ఇప్పుడు చేయించుకున్నారు కదా, ఇప్పుడు 1 year అయింది, మళ్ళీ మీకు హెయిర్ ఫాల్ లాగా అట్లా ఏమైనా స్టార్ట్ అయిందా? లేకుంటే హెయిర్ ఫాల్ ఉంటుంది, కామన్ జనరల్ హెయిర్ ఫాల్ ఉంటుంది, బట్ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఓకే, సో బిఫోర్ నేను జిఎఫ్సి అంతా చేయించుకునే ముందు నాకు అరౌండ్ చెప్పాలంటే ఒక చేతిలో పట్టుకోవచ్చు హెయిర్స్ అని అంతా వచ్చేవి. ఓకే, హెయిర్ వాష్ చేసినప్పుడు, స్నానం చేసినప్పుడు. ఇప్పుడు అంత లేదు, ఇప్పుడు తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఇప్పుడు జస్ట్ ఒక హ్యాండ్ పట్టుకుని కూడా ఒక 10-15-20 హెయిర్స్ అంతే. ముందు 60-70 అంటే డ్రాస్టిక్ చేంజ్ ఉంది. అరౌండ్ 60-70% హెయిర్ ఫాల్ లేదు, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఇంకా మళ్ళీ కొంచెం ఇప్పుడు స్టార్ట్ అయ్యేలాగా ఉందనిపించింది, నాకే డౌట్ అనిపించింది. మళ్ళీ వీళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే, మీరు ఇప్పటి నుంచి ఇయర్లీ ఒకసారి జిఎఫ్సి చేయించుకోండి ఒక 3-4 times అని చెప్పారు. ఓకే, సో ఈ రోజు కూడా నేను జిఎఫ్సి చేయించుకోవాలి ఇప్పుడు. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఒక 3 months ఒకసారి 4 months ఒకసారి జిఎఫ్సి చేయించుకుంటే మనం మెయింటైన్ చేసినట్లు ఉంటుంది. సో మనది జిఎఫ్సి మనకు వేస్తూ ఉంటారు కాబట్టి ఎఫెక్ట్ చాలా బాగుంటుంది అంతే. సో లాస్ట్ టైం ఎట్లా ఎఫెక్ట్ దానికి బాగా చూశాను. ఇప్పుడు ఇంకా ఇదే మెయింటైన్ చేశాను అనుకోండి ఒక 4-5 years, ఇట్స్ వెరీ గుడ్. అది మనం ప్రొలాంగ్ చేయొచ్చు, మనకి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, హెయిర్ క్వాలిటీ ఉంటుంది. సో మెత్తబడిపోకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇవన్నీ మెయింటైన్ చేస్తాం. అప్పటికి నాకు చాలా చేంజెస్ ఉన్నాయి, డాండ్రఫ్ చాలా తగ్గిపోయింది. మీరైతే ట్రీట్మెంట్, ఓవరాల్ ట్రీట్మెంట్ పైన హ్యాపీ? చాలా హ్యాపీ. నేను జస్ట్ తీసుకున్న 1 day డెసిషన్ నాకు లైఫ్ లాంగ్ అది హెల్ప్ అవుతుంది.
మీకు ఎవరికన్నా సరే డౌట్స్ ఉన్నా కూడా బ్రోకి ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ అంతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళది కూడా మనం తీసుకుందాం. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం మీది పెట్టినప్పుడే బ్రో చాలా మంది ఇది ఫేక్ స్క్రిప్టెడ్ లాగా అట్లని కూడా నాకు కొంతమంది కామెంట్స్ పెట్టిరు. ఓకే, లైక్ మిమ్మల్ని ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఇప్పుడు ఇంకో బ్రో కలిశారు కదా మిమ్మల్ని, సో ఇట్లా లైవ్గా మిమ్మల్ని చూసినప్పుడు ఓకే ఇప్పుడు వాళ్ళు అంటే చాలా మంది నమ్మరు, ఎందుకంటే ఎవరు చూడలేదు చేపించలేదు కాబట్టి. ఇప్పుడు నేను చేపించుకునే ముందు నాకు కూడా చాలా డౌట్స్ ఉండింది. సో నేను ఎవరినో వేరే వాళ్ళని అడిగే బదులు వీళ్ళనే కనుక్కునేసి వీళ్ళతోనే మొత్తం నేను 100% కాన్ఫిడెన్స్ ఓకే ఇలా చేస్తాము అంత డీటెయిల్స్ కనుక్కుని నేను ప్రొసీడ్ అయ్యాను. చాలా మందికి ఆ భయం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి నాతో మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది కొంచెం భయం అవుతుంది, ఎక్కువ ఇంజెక్షన్స్ ఉంటాయి, సో ఎన్ని హెయిర్స్ పెడతారు, దానివల్ల ఇంకా ఎక్కువ పెయిన్ అవుతుందా, లేకుంటే అది ఫర్దర్ ఎలా దాన్ని కాంప్లికేషన్స్ ఉంటాయని చాలా మంది డౌట్లు అడిగారు. నేను చూపించాను అనమాట. ఇప్పుడు నన్నే లైవ్ ఎగ్జాంపుల్గా చూస్తున్నారు నేను ఎన్ని చేయించుకున్నాను అనేది. సో మీకేం ప్రాబ్లమ్స్ ఉండవు, హ్యాపీగా వెళ్ళండి చేయించుకోండి. చేయించుకునే టైంలో కొంచెం పెయిన్ ఉంటుంది, ఇంకా అంత పెయిన్ కూడా భరించకపోతే కష్టం. లైఫ్ లాంగ్ హెయిర్ కావాలంటే ఇప్పుడు అది కొంచెం మినిమం ఒక 1 డే కొంచెం ఆ ట్రీట్మెంట్ ఒక 4-5 hours అంతే. ఆ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటుంది అని చెప్పేసి అనమాట. సో ఈవెన్ దే వర్ హ్యాపీ, చాలా మంది చేయించుకున్నారు. అండ్ అంతే లాస్ట్ టైం మేము హైదరాబాద్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఒక మెయిల్ వచ్చింది. ఎట్లా అంటే లైక్ టియా క్లినిక్స్ బ్రో అయితే అసలు పెట్టారనమాట. ఒక ఆయన చేయించుకున్నా ఆయన, నాకు అసలు రిజల్ట్స్ రావట్లేదు ఇదంతా అది ఇదని చెప్పేసి మెయిల్ పెట్టారు నాకు పెద్దది. నేను షాక్ అయిపోయాను, అసలు నాకు ఇప్పటివరకు రాలేదు ఎవరు. ఓకే, నేను రెస్పాండ్ అయినా చూసి ఆయన నిజంగా చేయించుకున్నారు. హైదరాబాద్ దాంట్లో చేయించుకున్నారు, హైదరాబాద్ బ్రాంచ్లో చేయించుకొని నాకు రాశారనమాట ఇట్లా ఇట్లా అని. అయితే సరే బ్రో మీది పిక్స్ పంపించండి అని అడిగా. పిక్స్ పంపించిండు. ఓకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే జరిగింది, ఇక్కడ జరిగింది ఎక్కడ జరిగిందని తెలియదు, మీది రిసిప్ట్ ఉంటుంది కదా అది పంపించండి అని చెప్పిన. ఆ రిసిప్ట్ పంపించిన తర్వాత అందులో ఎంత 2.5 months 3 months ఉంది ట్రీట్మెంట్ అయ్యి అంతే. ఓకే, లైక్ నేను ఏ వీడియోలో కూడా మీకు 2 months 3 months హెయిర్ వస్తుందని చెప్పలేదు. లైక్ మినిమం వీళ్ళు చెప్పడమే 6 months to 8 months అంతే కదా. నేనే చేయించుకున్నా. ఇప్పుడు నాకే వాళ్ళు చెప్పింది దగ్గర 10 months అని చెప్పారు. సో మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా అంటే కొత్తగా సీడ్ పెట్టేసి మళ్ళీ కొత్తగా ఒక చెట్టు వచ్చినట్టే అనమాట. సో ఇట్ విల్ టేక్ టైం. అంటే మనం కొంచెం జాగ్రత్తగా అంటే మనం చెప్పినవన్నీ పాటించి సో మనం కేర్ఫుల్గా ఉంటే కంపల్సరీగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. అది మాత్రం. ఇంకొకటి ఏంటంటే నాకు ఇంకొకటి ఇట్లానే కొంతమంది వేరేగా ఈ వీడియోస్ లాస్ట్ టైం పెట్టిన తర్వాత మీ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కూడా వేరే ఛానల్స్లో పెట్టిరనమాట. ప్రైజింగ్ ఎక్కువ అట్లా ఇట్లా అని చెప్పేసి. అంటే సపోజ్ ఇప్పుడు మీరు 60,000 చేయించుకున్నారు అనుకోండి, వేరే క్లినిక్ వాళ్ళు అంటే ఈ వీడియో పెట్టి ఈ 60,000 అయింది, మా క్లినిక్లో అయితే 30,000కే చేస్తామని. అదేదో ముందు చేయొచ్చు కదా, వీడియో పెట్టిన తర్వాత అంత అయిపోయినాక మేము 30,000కే చేస్తామంటే. అందుకే మీరు కూడా డైరెక్ట్ ఇక్కడికి రాకండి, మీరు బయట అన్ని మార్కెట్లో మొత్తం కనుక్కోండి, మీకు ఎక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ వస్తుందంటే అక్కడే చేయించుకోండి. బట్ ఇక్కడ చేయించుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు మీకు ఏం రెస్పాండ్ అవ్వకుండా మీరు నాకు ఒక మెయిల్ చేయండి, నేను మిమ్మల్ని ఫాలో అప్ చేస్తా, నేను ఉంటా మీకు. వీళ్ళు రెస్పాండ్ అయినా కాకుండా బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ ఎవరో కాదు, ఈ బ్రో ఇప్పుడు పక్కన ఉన్నారు, మీరు రోజు ఇన్ని రోజుల నుంచి నాతో చూసే చెర్రీయే మీకు ఎగ్జాంపుల్. చెర్రీ మేము ఎట్లా రైడ్ చేస్తామో మీకు తెలుసు, 12 hours 13 hours కూడా హెల్మెట్ పెట్టి కంటిన్యూస్గా రైడ్ చేసినా కూడా చెర్రీకి ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years అవుతుంది. ఈవెన్ కొంచెం హెయిర్ ఫాల్ కూడా లేదు, ఇంకా హెయిర్ అప్పటికన్నా చాలా ఇంకా బాగా వచ్చింది. హెయిర్ గ్రోత్ మనం ఇంకా కొంచెం హెయిర్ ఫుల్ పెంచినాం అనుకోండి, ఇంకా అది కూడా కనిపించదు, ఆ స్కాల్ప్ కూడా కనిపించదు, అంత మంచిగా ఉంది చెర్రీది. సో మా ఫ్రెండ్ కూడా ఒక 3-4 క్లినిక్స్లో అంతా తిరిగినాడు. వాడి దగ్గర ఇంతవరకు వెళ్ళిపోయింది పాపం. సో చాలా హెయిర్ లాస్ అయింది. సో 3-4 క్లినిక్స్లో కనుక్కునేసి అంతా చూసి ఒక 6 months బ్యాక్ ఇక్కడ వచ్చాడు నన్ను చూడడానికి. సో అప్పుడు చూసి ఇదేదో బాగుంది బట్ చూస్తాను నేను ఫస్ట్ నీది రిజల్ట్ చూస్తాను అని చెప్పాడు. అంత లోపల తను వేరే క్లినిక్స్లో కూడా కనుక్కునేసి అంతా మాట్లాడేసి ఒక దగ్గర ప్రైజింగ్ ఎక్కువ ఉంది, ఒక దగ్గర అంత కాన్ఫిడెన్స్ వాళ్ళే ఇవ్వట్లేదు, వస్తే రావచ్చు లేకుంటే లేదు అనే దీంట్లోనే చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పిలుచుకొని వచ్చి వీళ్ళతో మాట్లాడేసి డాక్టర్స్ అంతా మాట్లాడేసి అడిగిన తర్వాత ఈవెన్ హీ వాజ్ హ్యాపీ. తను ఒక 2 weeks లీవ్ తీసుకునేసి డిసెంబర్లో చేయించుకున్నాడు. ఈరోజు తను రావాల్సిండేది, తను కూడా మీకు చూపించిండే బాగుండేది, తనను కూడా తను రాలేకపోయాడు, ఆఫీస్కి వెళ్ళాడు పాపం. బట్ స్టిల్ ఈవెన్ హీ ఈజ్ హ్యాపీ, టూ మచ్ హ్యాపీ. తను కూడా చాలా హ్యాపీ అయ్యాడు తన గ్రోత్ అంతా చూసేసి. ఇప్పుడు ఏం పెయిన్ కూడా ఏం లేదు, తను వీళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ లాస్ట్ ఇంకా 1 month కూడా. వీళ్ళు నచ్చేది ఏంటంటే ఎవరు రెస్పాన్స్ మంచిగా ఉంటుంది, ఏ టైంలో మెసేజ్ చేసినా సరే, అంటే మధ్యరాత్రులు కాకుండా వర్కింగ్ అవర్స్లో అట్లీస్ట్ జనరల్గా వర్కింగ్ అవర్స్లో మనం అడిగింది ఏమన్నా ఉంటే ఇప్పుడు మేము కూడా ఫోన్ చేస్తాం అప్పుడప్పుడు. లేదు నేను వాళ్ళు బిజీ ఉండి ఫోన్ ఎత్తలేదు అంటే ఇంక నేనే డైరెక్ట్ క్లినిక్ వచ్చేస్తాను. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనరు, మీరు
అపాయింట్మెంట్ తీసుకునే రావాలి, మాకు ఫోన్ చేసే రావాలని అలా ఏం లేదు. ఎవరన్నా రావచ్చు, ఎనీ టైం రావచ్చు, ఓపెన్ ఉన్నప్పుడు వచ్చి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళు అడిగిన దానికంతా ఆన్సర్ ఇస్తారు. సో నో ఇష్యూస్. అండ్ మీరేంటంటే ఇప్పుడు వీళ్ళు ఒక చెప్పారనమాట, నెక్స్ట్ ఈ వీడియో ఇప్పుడు మీకు పైన స్క్రీన్ పైన డేట్ కనిపిస్తుంది కదా, February 29th వరకు మీరు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ కన్సల్ట్ అయితే మీకైతే ₹1 కూడా ఛార్జ్ చేయరు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఈ 45 days వరకు కూడా డైరెక్ట్ మీరు వచ్చేసి ఒకసారి మాట్లాడండి వీళ్ళతో. ఇక్కడనే కాదు, మీరు వేరే దగ్గర కూడా తిరిగి మాట్లాడండి. మీకు ఎవరి దగ్గర కాన్ఫిడెంట్ అనిపిస్తే వాళ్ళతో చేయించుకోండి. బట్ ఇక్కడైతే ఏంటంటే మీకు రెస్పాన్స్ చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఏదో డబ్బులు తీసుకున్నాం, మీకు చేసినాం, పంపించినాం అన్నట్టు కాకుండా వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఫాలో అప్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే, ఏ టైంలో అయినా వీళ్ళకి మెసేజ్ చేసినా సరే వర్కింగ్ అవర్స్లో వీళ్ళు మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు అన్ని క్లినిక్స్ తిరిగి మీకు అంతా ఓకే, నాకు ఇక్కడ టీఆలో అయితే నాకు మంచిగా ఉంది అని చెప్పేసి మీకు ఓకే అయితేనే ఇక్కడ చేయించుకోండి. అండ్ అంతే, ఇక్కడ చేయించుకుంటే మీకు ఏంటంటే నేను గ్యారంటీ ఉంటా, మీకు ఏమైనా సరే నాకు ఒక మెయిల్ చేయండి. మీకు వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఏమైనా కానీ నేను మెయిల్స్ అయితే ఖచ్చితంగా చూస్తాను. సో మీరు నాకు మెయిల్ చేస్తే నేను వాళ్ళనన్నా సరే ఫాలో అప్ చేస్తాను. మ్యాక్సిమం అట్లా ఎప్పుడు రాదు, బట్ నేను గ్యారంటీ ఉంటున్నా వీళ్ళకి. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? వేణు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రాపర్ ఆంధ్ర, గుంటూరు. ఓకే. సో నేను ఇక్కడ జాబ్ చేస్తాను, బెంగళూరు. ఓకే, టెన్షన్ ఫీల్ అవ్వకండి, రిలాక్స్. మీరు ఫస్ట్ ఎట్లా చూసారు బ్రో క్లినిక్ గురించి? సో మిమ్మల్ని ఫాలో అవుతాను నేను, మీ వీడియోస్ అవన్నీ నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి మిమ్మల్ని ఫాలో అవుతాను. సో మీరు 3-4 months బ్యాక్, మేబీ జూన్ ఆర్ సంథింగ్, మీరు బెంగళూరు ఇక్కడ విజిట్ చేసి ఒక వీడియో చేశారు టీఐ క్లినిక్. మేలో అనుకుంటా, లాస్ట్ ఇయర్ మే. అయ్యా, సో అప్పుడు చూశాను. అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అప్రూవల్స్ లేక, లీవ్స్ అప్రూవల్స్ లేక, ప్రాజెక్ట్ డెలివరబుల్స్ ఉండటం వల్ల నాకు ఆఫీస్లో లీవ్స్ దొరకలేదు. సో దాని తర్వాత రీసెంట్గా నాకు 3 months బ్యాక్ మా ఆఫీస్లో అప్రూవల్ ఇచ్చారు. నేను ఆ వీడియో చూసి ఇక్కడ కన్సల్ట్ అయ్యాను. ఓకే. సో అప్పుడు వీళ్ళు నాకు ట్రాన్స్ప్లాంటేషన్కి అమౌంట్ అవన్నీ చెప్పారు. మీ సబ్స్క్రైబర్ అనగానే కొంత డిస్కౌంట్ వచ్చింది. ఓకే, గుడ్ అమౌంట్ డిస్కౌంట్ వచ్చింది. ఆల్మోస్ట్ చాలా వేరియేషన్ ఉంది. సో దాని తర్వాత నేను ఓకే, అప్పుడే అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకుంటే మీకు ఈ ఆఫర్కి వస్తుందంటే నేను వెంటనే కొంత పే చేసేసి నేను స్లాట్ అయితే బుక్ చేసుకున్నాను. సో కానీ సర్జరీ డేట్ ఇవన్నీ కూడా నేను ఫర్దర్గా ఇన్ఫామ్ చేస్తానని చెప్పేసి బేస్డ్ ఆన్ ఆఫీస్లో అప్రూవల్స్ని బట్టి నేను ఇన్ఫామ్ చేశాను. సో ఈ మంత్ 8th సర్జరీ జరిగింది. ఓకే. సో ఆల్ గుడ్. సో చూపిస్తారు. ఓకే. ఓకే, జస్ట్ మీకు ఈ ఫ్రంట్ ఇక్కడ ఈ పార్ట్ వరకు, ఆ పార్ట్ వరకు. ఓకే. మీకు ఎన్ని గ్రాఫ్స్ పట్టినాయి బ్రో? సో 4,000 నుంచి 4,500 అన్నారు. అరౌండ్ 4,200 అలా క్రాఫ్స్. ఓకే. సో ఈ పార్ట్, ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ పార్ట్ మొత్తం 4,200. అంటే మీరు ట్రీట్మెంట్ అంటే బ్రో, మీరు ఇంతకన్నా ఇక్కడికి రాకముందు వేరే ఎక్కడైనా క్లినిక్స్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యారా? లేదన్నా, మీ మీద ట్రస్ట్తో నేను ఫస్ట్ వీడియో చూడంగానే జస్ట్ కన్సల్ట్ అవుదామని వచ్చాను ఆ రోజు. అంటే ఓకే, జస్ట్ వీళ్ళతో అసలు ఏంటి, నాకు ప్లాంటేషన్ సరిపోతుందా లేకపోతే పిఆర్పిస్ అనేది ఉంటుంది అని విన్నాను ఆ వీడియోలో. సో అవి సూటబుల్ అవుతుందా లేకపోతే ఏమన్నా మెడిసిన్స్ ఏమైనా ప్రొవైస్తారా, గ్రోత్ అవుతాయి అని చెప్పేసి కన్సల్ట్ అయ్యాను. కానీ వాళ్ళు అంటే నా సిచ్యువేషన్ బేస్ చేసుకొని అంటే పిఆర్పి తీసుకుంటే మీకు గ్రో అవుతుంది, కానీ మీకు ఏదైతే లేని పార్ట్ ఉందో అక్కడైతే గ్రో అవ్వదు అన్నారు. ఓకే. సో దానివల్ల ఏంటంటే బెస్ట్ సజెషన్ ఏమి ఇచ్చారంటే ప్లాంటేషన్కి వెళ్ళిపోండి, మిగతాది ఎక్కడైతే థిన్గా ఉందో అక్కడ మీరు పిఆర్పిస్ వల్ల కవర్ అవుతుంది అని చెప్పారు. సో అప్పుడు నేను అంతకుముందు అంటే చాలా థాట్స్ ఉండే, ఎక్కడికి వెళ్ళాలి అనేసి సడన్గా మీరు వీడియో, ఎప్పుడు బైక్ రైడ్స్ ఆ వీడియోస్ ఉంటుంది, సడన్గా మీ వీడియో క్లినిక్ గురించి వచ్చింది విన్నాను. నేను తర్వాత కామెంట్స్ కూడా చూశాను. సో దాని తర్వాత ఇక్కడ ఈ క్లినిక్ గురించి రివ్యూస్ అవన్నీ కూడా చూశాను. సో చూశాను. సో నేను ఫస్ట్ హైదరాబాద్ అలా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడే ఫస్ట్ మీది హైదరాబాద్ వీడియో సంథింగ్ ఏదో ఉంది, దాని తర్వాత బెంగళూరులో ఉందని చెప్పేసి నేను ఇంకా బెంగళూరు అయితే నాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి నాకు ఒక 10 kilometers ఉంటుంది. సో నేను ఇక్కడే స్టే చేస్తాను. ఇక్కడైతే నేను ఎవ్రీ మంత్ పిఆర్పిస్కి వస్తా కూడా ఈజీగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడికే వచ్చాను. సో నేను ఎక్కడ బయట ట్రై చేయలేదు, ఇక్కడే చూశాను రివ్యూస్, మీ కామెంట్స్, మిమ్మల్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతాను, మీరు అంత ట్రస్ట్గా లేకపోతే ఎవరు కదా ఆబ్వియస్లీ. సో దాని తర్వాత లాస్ట్ వీడియోలో అనుకుంటా ఒక ఆల్రెడీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న అతను కూడా వీడియో బయట రాకేష్ బ్రో, ఆయనే బయట ఉన్నారు చూడలేదు, మీ ముందు కూర్చున్నారు కదా. ఓకే, ఆయనే. ఓకే ఓకే, ఐడెంటిఫై చేయలేదు. సో అతను చూశాను.
ఇంకా నేను వీళ్ళ రివ్యూస్ కూడా చూసేపాటికి నేను ఇంకెక్కడికి వచ్చి కన్సల్ట్ అయ్యాను. ఓకే, అంటే మీరు మొత్తం ఇప్పుడు ట్రీట్మెంట్ అయింది కదా బ్రో, ఇప్పుడు 10 days అయింది. అవును. సో ఇప్పుడు మీరైతే హ్యాపీ ఇప్పటి వరకు? చాలా హ్యాపీ అన్న. అంటే వీళ్ళు అంటే ఏదైనా సరే వీళ్ళు ఎంతవరకు చేస్తారో అంతవరకు, దాని తర్వాత మనం తీసుకునే ప్రికాషన్. అవును, సో మనం బయటికి వెళ్ళి డస్ట్ లో తిరగకుండా వెళ్ళినా సరే ఏదన్నా వాళ్ళు చెప్పింది కరెక్ట్ మనం ఫాలో అవ్వాలి. ఈవెన్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు స్ప్రే చేయమని చెప్పేసి ఒక లిక్విడ్ ఒక బాటిల్ ఇచ్చారు, ఎంఎస్ బాటిల్ ఏదో మెడిసిన్ కలిపేసి వాళ్ళు ఎవ్రీ 1 hour చేయమన్నారు. నేను ఎప్పుడైతే డ్రైగా ఫీల్ అవుతానో అప్పుడు నేను స్ప్రే చేశాను. ఆల్మోస్ట్ 2 bottles కంప్లీట్ చేశాను విత్ ఇన్ 10 days లో. దానివల్ల మీరు అబ్జర్వ్ చేసినా సరే నాకు థిక్గా ఉంది. అవును. సో అదే ఇంతక హెయిర్ వాష్ అప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు, మీరు బాగా స్ప్రే చేశారు దానివల్ల థిక్గా ఉంది. సో ఫర్దర్గా నేను ఏంటంటే వీళ్ళు డైట్ కూడా చెప్పారు. నేను ఆ డైట్ కొన్ని ప్రోటీన్ డైట్ చెప్పారు, నేను అదే ఫాలో అయ్యాను 10 days. సో ఫర్దర్గా అది ఫాలో అవ్వకుండా మనం రిజల్ట్ రాలేదంటే వీళ్ళని బ్లేమ్ చేయడం అసలు కరెక్ట్ కాదండి. సో నేను మిగతా క్లినిక్స్లో మా ఫ్రెండ్ ఒక అతను చేయించుకున్నాడు, అతను చేయించుకున్న తర్వాత రిజల్ట్ కూడా లేదు. ఓకే. సో రిజల్ట్ లేదు, మీనింగ్ ఏంటంటే అతను వాళ్ళు చెప్పిన ప్రికాషన్స్ ఏవి ఫాలో అవ్వలేదు. ఓకే. సో ఆల్మోస్ట్ 6-7 months అవుతుంది నేను గ్రోత్ లేదు. ఇప్పుడు మీరు ఈ బ్రోది చూశారు కదా, ఆయన కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, అట్లుందా? అలా లేదు. బేసిక్గా నేను ఫస్ట్ టైం అనుకున్నా అంటే మీ ఫ్రెండ్ మీతో పాటు ఎవరైనా వచ్చారేమో అనుకున్నాను. లేదు తర్వాత ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. సో ఏదైనా మనం వీళ్ళది రెస్పాన్స్ ఎట్లుంది బ్రో? చాలా బాగుందన్న. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఫాలోఅప్స్ బాగుంటాయి వీళ్ళవి. సో ఈవెన్ ఏ టైంలో నేను ఈవెన్ లాస్ట్ సంక్రాంతికి ఫెస్టివల్ డే నేను మార్నింగ్ 8 o'clock అలా కాల్ చేశాను, ఎందుకంటే నాకు పెయిన్గా ఉంది. సో పెయిన్ కింద వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ అయిపోయినాయి, నేను మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి ఏంటంటే సో అది బేరబుల్ పెయిన్ కాబట్టి మీరు జస్ట్ స్ప్రే చేసి వాటర్ తీసుకొని సెట్ అయిపోతుంది అన్నారు. ఈవెన్ మార్నింగ్ 8కి నైట్ అంతా ఫెస్టివల్ మూడ్లో ఉండేసి మార్నింగ్ 8కి కూడా రెస్పాండ్ అయ్యారు ఇక్కడ. సో చాలా బాగా చూసుకుంటారు ఇక్కడికి వచ్చినా సరే, ఏ టైంలో కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు, అంతా బాగుంది, చాలా బాగుంది. ఓకే, మీరైతే ఇప్పటివరకు అయితే చాలా హ్యాపీ అన్న. ఇప్పటివరకు అంటే మీరు ఇప్పుడు ఎట్లాంటి అంటే ఇక్కడ మంచిగా జస్ట్ నార్మల్ గా ఇక్కడ స్కాల్ప్ అనకుండా మంచి హెయిర్ గ్రో అయితే చాలు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంతే కదా? ఓకే. సో ఎక్కడైతే థిన్ ఏరియాలో ఉందో వాళ్ళు పిఆర్పీస్ సేమ్ ప్యాకేజీలో మీ సబ్స్క్రైబ్ కూడా వల్ల పిఆర్పీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏదైతే థిన్ ఉన్న ఏరియాలో థిక్గా వస్తుందని చెప్పేసి అన్నారు. సో నాకు నెక్స్ట్ మంత్ నుంచి పిఆర్పీస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏం లేదు బ్రో, ఇప్పుడు నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి మీ సైడ్ నుంచి. అంటే ఇప్పుడు మీలాగా ఇప్పుడు డౌట్స్ ఉన్నాయి కదా మీకు కూడా ఇంతకు ముందు, లైక్ మన సబ్స్క్రైబర్స్ లో కూడా కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. నేను మీ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఫాలో అవుతాను. అవునా? ఓకే, నైస్. సో మీరు దాంట్లో ఒక లక్కీ 500 per person మీద ఇస్తారు. సో లక్కీ పర్ డే 10 members కి ఎవరికి తీసి మీరు ఇస్తారు, డైలీ 1 member. సో అలాగే మీరు ఐఫోన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒక ఐఫోన్ లాస్ట్ టైం మీరు ఐఫోన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి బెంగళూరు వచ్చి క్లినిక్ చేశారు. సో నాకు అవన్నీ కూడా గుర్తుండే, మీరు యుఎస్ లో ట్రై చేసి ఆస్ట్రేలియా వెళ్ళి ట్రై చేసి నేను ఫాలో అవుతానన్న ఎవ్రీడే. అంటే ఆల్టర్నేటివ్స్ కుదరకపోయినా సాటర్డే సండే మాత్రం నాకు, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి నేను వీడియోస్ ఏం అప్లోడ్ చేశారని చూస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లో ఏదైనా నోటిఫికేషన్ రాగానే నా పేరు వచ్చిందని చెప్పి నేను చూస్తూ ఉంటాను. ఓకే. మీది ఇన్స్టాగ్రామ్ ఐడి మేము పెట్టచ్చా బ్రో వీడియోలో? అంటే ఎవరన్నా చూస్తారు కదా ఇప్పుడు మన వీడియోస్, వాళ్ళకి ఇప్పుడు డౌట్స్ ఉంటాయి. ఇప్పుడంటే మీకు హెయిర్ మంచి గ్రో అయిందా లేదా, లేదంటే వాళ్ళు ఇప్పుడు ఏమనుకోవచ్చు, ఇప్పుడు మీ 10 days అయింది కదా, ఒక 2 months తర్వాత మీ రిజల్ట్ చూసి చేపించుకుందాం అనుకోవచ్చు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మెసేజ్ చేయొచ్చా? నాకు మెసేజ్ చేయొచ్చు. అది ఇన్స్టాగ్రామ్ లోనే, మీకు కాల్ చేయరు. మీరు ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళకైనా డౌట్స్ ఉంటే రిప్లై. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు మీకున్నాయి కదా డౌట్స్, మీరు అప్పుడు అనుకుని ఉంటారు కదా నాకు ఎవరైనా కొంచెం చెప్పే. బేసిక్ గా నేను ఫస్ట్ మీ వీడియో చూడలేదన్న. మా ఫ్రెండ్ ఇంకొక అతను శ్రీనివాస్ రెడ్డి అని ఇంకొక అతను ఉన్నాడు, అతను ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాడు అన్న, చూసావా అంటే నేను చూడలేదంటే అప్పుడు నేను వెంటనే వెళ్ళి చూస్తే మీరు అప్లోడ్ చేసిన వీడియో చూసాను టీఏ క్లినిక్ గురించి. సో నేను నా ఇన్స్టా ఐడి ఇస్తాను. సో నాకు ఎవరైనా నెంబర్ అయితే మీకు మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది, ఇన్స్టా ఐడి అయితే బెటర్. షూర్ అండి. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? గోపి. ఓకే. బ్రో కూడా జిఎఫ్సి ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నారంట. సో తనని ఒకసారి అడిగి తెలుసుకుందాం. బ్రో, నార్మల్గా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి మీరు జిఎఫ్సి చేయించుకున్నారా? Per day it is around 100 hairs will be falling. Okay. And now it is reduced. This is my second section. I complete my second sessions of GRP and I feel good now. Okay. Almost 50% reduced hair fall control. Super.
Now, better result I got actually. ఓకే, Yeah. యు ఆర్ హ్యాపీ విత్ దట్? Yeah, I'm very much happy with that. ఓకే. I don't have any issues. సో మీరు కూడా ఎవరన్నా ఒకసారి ఇప్పటికీ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అనే కాకుండా నార్మల్గా మీకు ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, సో మీరు కూడా ఇప్పుడు ఇట్లా జిఎఫ్సి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. లైక్ నాకు అయింది అండ్ బ్రో కూడా చేయించుకున్నారంట. సో మీరు కూడా ఒకసారి అయితే మాత్రం వచ్చి వీళ్ళని కన్సల్ట్ అవ్వండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమే కాకుండా హెయిర్ ఫాల్ ఉన్నా కానీ మీకు హెయిర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వీళ్ళని కన్సల్ట్ అయితే మీకు మంచి సొల్యూషన్ అయితే చెప్తారనమాట. బ్రో, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. లాస్ట్ టైం మీరు కొన్ని కామెంట్స్ అయితే చేశారు కదా, దానికి ఆన్సర్స్ నేను డాక్టర్స్తోనే చెప్పిద్దామని చెప్పేసి వాళ్ళనే ఇక్కడ తీసుకొని వచ్చేసిన. అండ్ హాయ్, నమస్తే. Hi Sunny, how are you? గుడ్, అబౌట్ యూ? Good, thank you. అండ్ మన సబ్స్క్రైబర్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, సో అవి నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. Sure. అందులో ఫస్ట్ డౌట్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సేఫా కాదా? 100% సేఫ్. Okay. ఇది టెక్నిక్ పైన ఉన్నాయి. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి FUT అంత చెప్తారు, దట్ ఈస్ FUT టెక్నిక్ అండ్ FUE టెక్నిక్. ఓకే. FUTలో చాలా స్కార్స్ ఉంటారు, అంటే స్కార్ విజిబిలిటీ ఎక్కువ ఉంటారు, ఓకే. అండ్ ఆల్సో బ్లడ్ లాస్ అది ఎక్కువ ఉంటారు. బట్ FUEలో, సో అంటే లేటెస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండేది FUEన చెప్తారు. దాంట్లో అంత ఏం బ్లడ్ లాస్ ఉంటారు అండ్ స్కార్ది ఏమీ టెన్షనే లేదు. సో చాలా న్యాచురల్ విజిబిలిటీ ఉంటారు FUEలో. ఓకే. సో హియర్ ఇన్ టియా క్లినిక్ ఇప్పుడు చేసేది టెక్నిక్ వచ్చి బయో FUE అంట చెప్తారు. సో దట్ ఈస్ అ టెక్నిక్ దట్ వి యూస్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. ఇంకా కొన్ని డౌట్స్ ఏంటంటే ఇప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటాం కదా, అవును. సో అది లైఫ్ లాంగ్ న్యాచురల్గా అట్లనే ఉంటుందా, లేదంటే సరే ఇప్పుడు చేయించినాం కదా ఒక 4 yearsకో 5 years తర్వాత మళ్ళీ ఊడిపోయి వాళ్ళకి ఇప్పుడు ఎట్లయితే బాల్డ్ హెడ్ ఉందో మళ్ళీ సేమ్ అట్లనే అవుతుందా? లేదు సని, ఇప్పుడు బాల్డ్నెస్ వచ్చి ఒక జెనెటిక్ హెరిడిటరీలోనే ఉంటారు. ఓకే. సో ఇప్పుడు హెరిడిటరీలో ఉంటే గిన ఇట్ క్యాన్ గో ఆఫ్. అంటే ఇప్పుడు అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేదు. Okay. ఇప్పుడు నేను ఇంప్లాంటేషన్ చేసి పెడితే గిన అది ఒక 10 to 12 yearsకే నేను అష్యూరెన్స్ ఇస్తాం. బట్ అది ఓన్లీ ద ఇంప్లాంటెడ్ ఏరియా. ఓకే. బట్ ఎగ్జిస్టింగ్ ఏరియాది అష్యూరెన్స్ ఏమి ఉంటారు. ఓకే. సో అదికి మెయింటెనెన్స్ కావాలా సని. ఓకే. అంటే So- మెయింటెనెన్స్ అంటే ఎలాంటి మెయింటెనెన్స్? ప్లాస్మా థెరపీ అంతా చెప్తారు. సో Okay. ప్లాస్మా థెరపీ మెయింటెనెన్స్ చేస్తే గిన అది ది లైఫ్ డ్యూరబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటారు. ఓకే. సో ఫర్ ది లైఫ్ విల్ బి అ ఎక్స్టెండెడ్ వన్ అంతే. సో 10 to 12 years బేర్ మినిమం చెప్తారు లైఫ్ ఇంప్లాంటెడ్ హెయిర్స్ ది. ఓకే. మీరు ఎక్కడైతే ఇంప్లాంట్ చేశారో అవును, కరెక్ట్. బట్ ఎగ్జిస్టింగ్ హెయిర్ కి ఏం అష్యూరెన్స్ లేదు కదా, సో అందుకే మెయింటెనెన్స్ కావాలా. సో ఎంత బాగా మెయింటెనెన్స్ చేస్తారో దానిపైన రిజల్ట్స్ ఉంటారు. ఇప్పుడు నార్మల్గా సర్జరీ చేయడానికి ఎంత టైం పడుతుంది? డిపెండ్స్ అని, అంటే ఇప్పుడు గ్రాఫ్ట్స్ పైన రిక్వైర్మెంట్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఎంత ఉన్నాయి దానిపైన డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 3000 గ్రాఫ్ట్స్ అని ఉంటే గిన 1 dayలోనే అయిపోతారు, అంటే ఓకే. 8 to 9 hours పడుతుంది. ఓకే. సో ఒక డేలోనే హాఫ్ డేలో ఎక్స్ట్రాక్షన్ చేస్తారు, సెకండ్ హాఫ్లో ఇంప్లాంటేషన్ చేస్తారు. బట్ 3500 పైన గ్రాఫ్ట్స్ ఉంటే గిన అది 2 days కావాలా. ఫస్ట్ Okay. డే ఎక్స్ట్రాక్షన్ చేస్తారు, సెకండ్ డే ఇంప్లాంటేషన్ చేస్తారు. ఇప్పుడు మరి పేషెంట్కి ఇప్పుడు ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చూస్తే మీరు ఇప్పుడు ఎన్ని గ్రాఫ్స్ పడతాయి అనేది అప్పుడు చెప్తారు? కరెక్ట్. సో అంటే వాళ్ళు కన్సల్టేషన్కి వస్తారు కదా, సో అప్పుడే వాళ్ళది ఎగ్జామినేషన్ అన్ని చేస్తారు. సో విజిబుల్ ఎగ్జామినేషన్ చేసి అంటే ఒక అప్రాక్సిమేట్ రిక్వైర్మెంట్ తెలుసుంది. బట్ కరెక్ట్ యాప్ట్ రిక్వైర్మెంట్ వచ్చి ఆన్ ద డే ఆఫ్ సర్జరీ 0 trim చేస్తారు కదా, అప్పుడే తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఒక పేషెంట్ వస్తే గిన కన్సల్టేషన్కి అప్పుడు ఫుల్ అంటే కరెక్ట్గా చెప్పలేము. అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఓకే. ఫర్ అస్ టు టెల్ ది రిక్వైర్మెంట్. బట్ ఆన్ ద డే ఆఫ్ సర్జరీ ద కరెక్ట్ రిక్వైర్మెంట్ వుడ్ బి డిస్క్లోజ్డ్. అండ్ అంతే మనం ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత రిజల్ట్స్ ఎన్ని రోజుల తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కరెక్ట్. అంటే దిస్ ఇస్ ద క్వశ్చన్ విచ్ ఎవ్రీబడి హ్యాస్. రిజల్ట్ వచ్చి ఒకటి బాడీలో డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు సన్నీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే గిన, లేదంటే డాక్టర్ ప్రశాంత్ చేస్తే గిన వాళ్ళది బాడీ ఒక తర రెస్పాండ్ చేస్తారు, సన్నీది బాడీ ఒక తర రెస్పాండ్ చేస్తారు. సో అన్ని వాళ్ళది రిజల్ట్స్ డిఫరెంట్ ఉంటారు. ఓకే. బట్ బేర్ మినిమం ఒక పేషెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేపిస్తే గిన బేర్ మినిమం 6 months కావాలా విజిబుల్ రిజల్ట్ వచ్చేకి. ఓకే. సో టు సీ అ విజిబుల్ రిజల్ట్ ఒక 6 months పడుతుంది. ఓకే. టు సీ అ గుడ్ అమౌంట్ ఆఫ్ చేంజ్ 1 year కావాలా.
ఓకే, లైక్ ఫుల్ హెయిర్ గ్రోత్ నార్మల్ గా 1.5 ఇంచ్ కరెక్ట్, అది పెరగడానికి 1 year పడుతుంది. బికాజ్ అంటే ఇక్కడ వచ్చి నేనేమో స్టెరాయిడ్స్ లేదంటే హార్మోన్స్ ఆ తర ఏమి వాడరు. ఇట్ ఈస్ ఆల్ వెరీ న్యాచురల్. సో ఆ న్యాచురల్ గ్రోత్ వచ్చేకే కొంచెం టైం పడుతుంది. ఓకే, సో బేర్ మినిమం 6 months ఇస్ ద టైం. బేర్ మినిమం 6 months ఇస్ ద టైం దట్ వి ఆస్క్. అండ్ అంతే ఇప్పుడు మనకి ఇప్పుడు 1 year అయిన తర్వాత ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు కొంతమంది దేవుడిని మొక్కుంటారు కదా, గుండు చేపించుకుంటారు అని. తర్వాత 1 year తర్వాత మనం హెయిర్ మొత్తం షేవ్ yes they can do. బట్ అది 1 year తర్వాతనే. ఆఫ్టర్ 1 year after 1 year they can do a gundu. మళ్ళీ తర్వాత 1 year తర్వాత మళ్ళీ అక్కడ ట్రిమ్ చేసిన దగ్గర కూడా మళ్ళీ హెయిర్ వస్తారు, న్యాచురల్ గానే వస్తారు. బట్ అంటే ఇప్పుడు సర్జరీ తర్వాత 3 months లో లేదంటే 4 months లో చూస్తే ఎగ్జిస్టింగ్ హెయిర్ వచ్చి అది గ్రోత్ కొంచెం ఎక్కువ ఉంటారు. కంపారిటివ్లీ టు ద ఇంప్లాంటెడ్ ఏరియా ఎగ్జిస్టింగ్ హెయిర్ ది గ్రోత్ కొంచెం ఎక్కువ ఉంటారు. సో డు నాట్ థింక్ దట్ ఈ ఇంప్లాంటెడ్ ఏరియా విల్ నాట్ గ్రో. Comparatively to the existing one, the growth will be slow of the implanted area. ఓకే, అండ్ అంతే ఇప్పుడు టియా క్లినిక్స్ బెంగళూరు వాళ్ళు అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక సూపర్ ఆఫర్ని తీసుకొని వచ్చారు. ఏంటంటే నెక్స్ట్ February 29th వరకు కన్సల్టేషన్ అయితే ఫ్రీ అనమాట. లైక్ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోరా అనేది అయితే పక్కకు పెట్టండి. మీరు వచ్చేసి కన్సల్ట్ అయితే వాళ్ళకి మీరు అంటే ఏం చెప్తారు, ఇప్పుడు వాళ్ళు కన్సల్టేషన్కి వస్తారు కదా, లైక్ ఆ కన్సల్టేషన్లో ఏముంటుంది వాళ్ళకి చెప్పడానికి? అంటే మీరు వాళ్ళు హెయిర్ మొత్తం చెక్ చేస్తారు వాళ్ళకి? ఎస్, హెయిర్ మొత్తం చెక్ చేస్తారు. వాళ్ళది ఏమో పాస్ట్ హిస్టరీస్ ఉంటే అంటే వాళ్ళు ఫస్ట్ ఆల్రెడీ ఒకటి ఏమో ట్రీట్మెంట్ చేపిస్తున్నారో లేదంటే ఏమో ఓరల్ మెడికేషన్స్లో ఉంటారో లేదంటే ఏమో మెడికల్ హిస్టరీస్లో ఉంటారో. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అది అన్ని అడిగేసి తర్వాత ఒక కన్క్లూషన్లో వస్తారు. సో కన్సల్టేషన్లో వాళ్ళది జెనెటిక్స్ ఏమో ఉంటాయి కదా, బికాజ్ ఒక ఫ్యామిలీలో వాళ్ళ పేషెంట్ది నాన్నకే లేదంటే మామాస్కే అన్ని వాళ్ళకి అన్ని ఇతర హిస్టరీ ఉంటే కదా పాసిబిలిటీ పేషెంట్కి ఉంటారు. సో దాన్ని అడిగేసి ఒక కన్క్లూషన్లో వస్తారు. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా బయట నుంచి వస్తారు కదా ఇప్పుడు మన క్లినిక్కి, వాళ్ళకి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు కన్సల్టేషన్కి? కన్సల్టేషన్కి 700. సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ 45 daysకి February 29th వరకు, సో ఈ 45 daysలో మీరు వస్తే మాత్రం ఆ 700 రూపీస్ అయితే మీకు ఉండదు, ఫ్రీ అనమాట. ఇది వచ్చేసి మీరు ఒకసారి వీళ్ళని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు చెప్పింది నచ్చిన వాళ్ళు మీరు ఓకే ఇంకా నేను వెళ్ళిపోతా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటా అంటే ఓకే, లేదనుకుంటే మీరు హ్యాపీగా వెనక్కనే సరే వెళ్ళిపోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ వచ్చి అయితే వీళ్ళని కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడు అంటే సన్నీది ఫాలోవర్స్ అన్ని వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి కన్సల్టేషన్ చేసి ఏమో ఒక ప్రొసీజర్ బుక్ చేస్తే లేదు హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ లేదంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అది అన్ని బుక్ చేస్తే వీ డోంట్ చార్జ్ ద కన్సల్టేషన్, వీ జస్ట్ చార్జ్ హిమ్ ద transplant charges or the treatment charges. We don't charge the consultation if they are booking the procedures. ఓకే, ఇప్పుడు మీరు బుక్ చేసినా బుక్ చేయకున్నా కూడా మీరైతే వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి, వాళ్ళు చెప్తారు. ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోరా అనేది అది మీ ఇష్టం, మీ ఇష్టం అంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి? So there's so many precautions as a patient we have to take after hair transplant. The most first is the diet maintenance, and secondly after hair transplant patient are not supposed to touch the implanted area at any condition till 10 days. After the first hair wash we'll be telling them how to do the hair wash, how safe it will be for them. And after that there should be no swimming after the hair transplant for 4 weeks continuously. Then good diet maintenance, like less oily food should be there in their diet, and everything will be fine after that. These are the minors. ఓకే, అండ్ అంటే ఈ డైట్ మనం ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలి? లైక్ ట్రీట్మెంట్ అయినా ఒక 4 ఇప్పుడు డైట్ అంటే మేజర్ ఫోకస్ వచ్చి నాన్ వెజ్ తింటే ఒక 1 month నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. బికాస్ చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తారు కదా నాన్ వెజ్. సో అది కొంచెం ఒక 1 month అవాయిడ్ చేయాలి. లేదో స్మోకింగ్ ఆల్కహాల్ ఆ తర ఏమో ఉంటే అది 1 month కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ 1 month మాత్రం చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తే వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. బికాస్ ఏమిటంటే హీట్ ఈ నాన్ వెజ్ అని చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తారు. సో బాయిల్స్ చిన్న బాయిల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటారు. సో ఇన్ఫెక్షన్ అవుతుంది. సో అందుకే ఇది 1 month కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకొని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే మీరు చెప్పిన టైంలో ఖచ్చితంగా అక్కడ హెయిర్ గ్రోత్ అవుతుంది 100%. ఓకే, సో అప్పుడు చూసారు కదా వాళ్ళు చెప్పిన అన్ని కూడా మీరు పాటించాలంటే మళ్ళీ తర్వాత మీరు వాళ్ళని అన్ని మీరు ప్రొసీజర్స్ అన్ని ఫాలో అవ్వకుండా వాళ్ళని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. మీరు అన్ని కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్టు చేస్తే మాత్రం 100% మీకు అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సనీ. థ్యాంక్ యూ.
ఓకే, ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు కదా, ఇంకా డిసిషన్ అయితే మాత్రం మీ చేతుల్లో ఉంది. మీరు ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలా వద్దా అనేది అది మీ ఓన్ డిసిషన్. సో ఇప్పుడైతే మనం వెళ్ళేసి ఇంకా నేనైతే ఇప్పుడు కెమికల్ పీల్ అండ్ జిఎఫ్సి 2 చేయించేసుకుంటా. వెళ్దాం పదండి. నాది హెయిర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కెమికల్ పీల్ చేయించుకోవడానికి అయితే నేను లోపలికి వచ్చి ఇట్లా పడుకున్నా. నేను ఏమనుకున్నా అంటే ఈ ప్రాసెస్ కి లాస్ట్ టైం లాగా మనం ఎప్పుడు హైడ్రా ఫేషియల్ చేపిస్తాం కదా, దానిలానే టైం ఒక 40 to 45 minutes అట్లా పడుతుంది అని చెప్పేసి అనుకున్నా. అంత టైం అయితే ఏం పట్టలేదు. నేను వచ్చి పడుకోగానే ఫస్ట్ ఒక కాటన్ పెట్టేసి ఫేస్ అంతా క్లీన్ చేసేసారు. దాని తర్వాత ఏదో ఒక కెమికల్ లాంటిది అయితే ఇట్లా అప్లై చేసారు అనమాట ఫేస్ కి. నేను పడుకొని ఉన్నా కాబట్టి అప్పుడు ఏం జరిగింది అనేది ఏదైతే తెలియదు. బట్ డాక్టర్ గారు అయితే మాత్రం నన్ను మీ ఫేస్ కి ఏమన్నా కొంచెం మంట అనిపిస్తే చెప్పండి, నార్మల్ గా అనిపిస్తే మాత్రం అది ఓకే, అది కామన్ గా ఉంటది. బట్ నార్మల్ దానికన్నా ఇంకా హైగా ఎక్కువ బాగా మొహం మీద మంటలాగా అట్లా అనిపిస్తే మాత్రం చెప్పండి అని చెప్పారు. బట్ నాకైతే అంత నార్మల్ గా అనిపించింది, జస్ట్ లైట్ గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను చేయించుకునే కెమికల్ పీల్ వచ్చేసి మనకి ఏమైనా పార్టీస్ ఉన్నా పెళ్లిళ్ళు ఉన్నా లైక్ ఒక 7 to 8 days వరకు అయితే మాత్రం ఈ గ్లో సూపర్ గా ఉంటదంట. అండ్ అంతే నా ఫేస్ కి ఫుల్ ట్యాన్ పట్టేసింది కాబట్టి ఇంకా నేనైతే హైడ్రా ఫేషియల్ కాకుండా ఎప్పుడు అదే చేయించుకుంటాం కదా, ఈసారి ఇది చేయించుకుందని చెప్పేసి నేను పడుకున్నా. జస్ట్ ఒక 5 to 10 minutes లోపే అయిపోయింది అసలు ప్రాసెస్ అంతా కూడా. చాలా సింపుల్ గా అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా చాలా తక్కువ టైంలో అయిపోయింది. అండ్ ఈ ట్రీట్మెంట్ చేస్తున్న మొత్తం టైంలో కూడా వీళ్ళు జస్ట్ ఒక 15 seconds ఒకసారి మంట ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదా, మొత్తం నొప్పి వస్తున్నా కూడా చెప్పకుండా ఉంటారు కదా, అట్లా ఉండకుండా అని చెప్పేసి వీళ్ళే అడుగుతున్నారు అనమాట. అది నాకు బాగా నచ్చింది. అండ్ అంతే ఇంకా సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ ఏమైనా యూజ్ చేస్తారా అంటే యాక్చువల్లీ నేనైతే యూజ్ చేయను. ఎప్పుడో ఒకసారి నాకు బుద్ధి పుట్టినప్పుడు యూజ్ చేస్తా, కానీ నేనైతే యూజ్ చేయట్లేదనే చెప్పేసిన. సో అది ఇప్పటి నుంచి యూజ్ చేయమని చెప్పారు ఒక 7 days వరకు. తర్వాత ఇంకా మన ఫేస్ మీద ఉన్న స్కిన్ ఉంటుంది చూసారు కదా, ఆటోమేటిక్ గా అదే దానంతట అదే లైట్ గా అట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒక 2 days తర్వాత డెడ్ స్కిన్ ఉంటుంది కదా, అంతా బయటకు వచ్చేస్తుంది అంట. దాని తర్వాత మంచిగా ఫేస్ అనేది మస్తు గ్లో కనిపిస్తుంది అని చెప్పేసి అయితే చెప్పారు. సో ఒక 2 days తర్వాత నేను మన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ అయితే పెడతా, మీరు ఫేస్ లో చేంజెస్ చూడొచ్చు అప్పుడు. సో ఇప్పటి వరకు మీరైతే మన సబ్స్క్రైబర్స్ చెప్పిన లైవ్ రిజల్ట్స్ అయితే చూశారు కదా, వాళ్ళు లైవ్గా ట్రీట్మెంట్ చేయించుకున్న ఫొటోస్ అండ్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు అండ్ అంతే వీడియోస్ అన్నీ మీ ముందు అయితే పెట్టేసిన కదా. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వీళ్ళకైతే కన్సల్ట్ అవ్వండి, ఫ్రీయే కాబట్టి మీకు నచ్చితే చేయించుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. అండ్ ఇంకా మీరు ఇక్కడ దాకా రాలేము, ఒకసారి మేము కాల్ చేసి వస్తామన్నా కూడా ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసేసి కనుక్కోవచ్చు. మీకు ఫ్రీ ఉన్న టైంలో మీరు వచ్చి క్లినిక్ని అయితే విజిట్ అవ్వచ్చు. అండ్ అంతే టియా క్లినిక్స్లో వీళ్ళ దగ్గర ఏంటంటే స్కిన్ ట్రీట్మెంట్కి సంబంధించిన కొన్ని స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తారనమాట. ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్న స్కిన్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా వీళ్ళైతే చేస్తారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరైతే కాల్ చేసి కనుక్కోవచ్చు ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ గురించి మీకు ఏమైనా ఉంటే. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చే 45 daysలో మాత్రం మీరు ఇక్కడికి వస్తే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది, అది ఒకసారి కొంచెం గుర్తుపెట్టుకోండి. నార్మల్గా అయితే 700 తీసుకుంటారు కదా, సో మీకు ఆ 700 rupees మిగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ బై ఎస్ ఎన్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.